ఒక్కరోజు మా అత్తమ్మ మాతో లేకపోతే సిచ్యువేషన్ ఇట్లుంటుందని తెలిసి అసలు మా అత్తమ్మను ఊరికే పంపించేదాన్ని కాకుండా మా అత్తమ్మ వాళ్ళ చుట్టాల పెళ్ళి ఉందని విలేజ్కి వెళ్ళి జస్ట్ 1 డేనే అవుతుంది. వెళ్ళిందో లేదో 2 పిల్లలకి గుండె వాళ్ళకి ఫుల్ ఫీవర్ వచ్చింది. ఇంకా మా చిన్నోడైతే చెప్పొద్దు, నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉన్నాడు. మీదికించి ఫీవర్ వచ్చింది, వాడికి బేషన్ అవుతుంది, సొంపుతలేదు, ఎత్తుకోమంటున్నాడు, ఎత్తుకున్నా కూడా ఊకుంటలేడు, ఏ పని చేయనియట్లేడు. ఎందుకు ఏడుస్తుండో కూడా నాకు అస్సలు అర్థమవుతలేదు. ఏం తింటలేడు, తాగుతలేడు. అత్తమ్మ ఫోన్ చేసి రా అంటే రేపు వస్తా అన్నది. ఈ 2 డేస్ మా అత్తమ్మ లేని రోజులు అయితే నరకంలాగా కనిపించినాయి. పిల్లలకి మా అత్తమ్మ బాగా అలవాటైంది. మా అత్తమ్మ ఏంటంటే నేను పని చేస్తుంటే 2 పిల్లల్ని ఆడిపిస్తుంది. మా చిన్నోనితోనైతే 24 అవర్స్ ఆమెనే ఉంటుంది, బయటికి వెళ్ళి తిప్పుతుంది, ఏదో ఒకటి తినిపిస్తుంది. బాగా అలవాటు అయిపోయింది. ఈ నరకం అయితే చూస్తున్నాను మా అత్తమ్మ లేకపోతే నేను ఎట్లా బతుకుతానేమో అనిపించింది ఈ పిల్లలతోని. మా ఆయనకేమో పిల్లల్ని చూసుకోనికే రాదు, నాకేమో అంతంత మాత్రాన ఎక్కువ అలవాటైందంటే మా అత్తమ్మకి అనమాట. ఇంకా మా ఆయన కూడా ఎక్కువ గుండెవలిగినట్టు అవుతుండే. ఒక్కరోజు మా అత్తమ్మ వెళ్ళింది. మా ఆయనకి ఇంత 25 ఇయర్స్ ఇప్పటికే మా ఆయన ఉండలేకపోతుండే. ఇంకా పిల్లలు ఏముంటారు చెప్పండి. ఇలాంటి అత్తమ్మ ఎవరికైనా వస్తుందా చెప్పండి. నేనైతే చాలా లక్కీ పిల్లల్ని చూసుకునే విషయంలో. ఒక్క రోజు లేకపోతే నాకైతే చాలా వాల్యూ తెలిసింది. మీకు కూడా ఇట్లాంటి అత్తమ్మ ఉందా? కామెంట్ చేయండి.